15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి గారు కొద్దిగా బాధపడ్డారు. ఎందుకంటారా, ఎప్పుడు కూడా ఈ 4.5 దశాబ్దాల్లో ఆయన చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా తిరుగు లేకుండా ఉన్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది యూట్యూబ్లో తన ఐడెంటిటీ క్రైసిస్ కోసం మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాటలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎంత ఓర్పున్నా కానీ ప్రతిదానికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది, హద్దు ఉంటుంది. కానీ నిన్న జరిగిన బ్లడ్ క్యాంప్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఎవరిని ఒక మాట కూడా అనను, నేను ఎవరిని విమర్శించను, శత్రువును కూడా ప్రేమిస్తానన్నాడు. నాకున్నది ఏంటంటే అభిమానులు బలం, వాళ్ళ ధైర్యం, దేవుని బలం. కాబట్టి నేను ఎవరిని పట్టించుకుని అన్నారు. చాలా సందర్భాల్లో ఆయన అనేక వేదికల్లో బాహాటంగా కొంతమంది, ఆ రోజున రాజశేఖర్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, పలు సందర్భాల్లో కొంతమంది విమర్శించినా ఎక్కడ కూడా ఆయన బ్యాలెన్స్ తప్పల ప్రూవ్ చేసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఆయనకి తిరుగు లేదు అన్నట్టుగా ఏ సమస్య వచ్చినా ఆయనే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది. నిన్న కూడా కార్మికుల సమస్య కూడా నిర్మాతలు, కార్మికులు ఆయనే సంప్రదించారంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిగుగా ఆయన చూడొచ్చు. కానీ నేను ఆయన మాట్లాడిందో సూటిగా, శుతిమెత్తంగా ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేట్టు చెప్పేశాడు. ఆయన ఏమన్నాడు, నేను సేవ చేశాను, మంచి పనులు చేశాను, అదే నన్ను కాపాడుతుంది, నా అభిమానుల బలం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. కాబట్టి రాజకీయాల్లో కొంతమంది అసలు అనవసరంగా నన్ను విమర్శ చేశారు, చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కూడా అది ఒప్పుకోరు, నన్ను విమర్శిస్తే ఒక మహిళ ఏ విధంగా స్పందించింది కూడా ఆయన చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఆయన్ని ఒక మంచి వ్యక్తిగా, ఒక పరిణితి చెందిన వ్యక్తిగా, ఓర్పు నేర్పు కలబోస్తే ఒక చిరంజీవి. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడేమో డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీ అయి ఉన్నాడు, ఇద్దరు రాజకీయాలు ఉన్నారు. ఈయన రాజకీయాలు వద్దు అనుకున్నాడు, సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికీ ఆయన డ్యాన్స్ చూస్తే, నిన్నగాక మొన్న ఆయన వేసిన డ్యాన్స్ చూస్తే ఈ నేటి తరం హీరోలు ఎవరు కూడా చేయలేరు. ఆహభావాలు, ఆ కదలికలు ఆయనతో పుట్టుకతోనే వచ్చిన లక్షణాలు. అది వనిదల వెంకటరావు గారు, అంజనీదేవి గారి ద్వారా వచ్చినది. మరి ఈ ఇండస్ట్రీలో 4.5 దశాబ్దాల్లో ఆయన ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు మాట పడాల్సి వస్తుంది అని అంటే, కొంతమంది యూట్యూబర్లు ఈ మధ్య వచ్చారు. వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆయన 2 పెన్షన్లు తీసుకున్నారంటారు. 2 పెన్షన్లు తీసుకుంటే ప్రభుత్వాలు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, మినిస్టర్గా చేశాడు, ఆయన తెలియదా ఏం చేయాలో, ఆయనకి తెలియదా? మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? దెయ్యాలు వాదాలు వల్లించినట్టుగా మీరు మానుకోండి అనేది అందరూ చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే భాష, భావ ప్రకటన ఆర్టికల్ 19 ఏం చెబుతుంది? మీరు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళ పేర్లు ఉదహరించడానికి కూడా నేను ఇష్టపడిన, కానీ ఏదో ఈ దేశానికి ఏదో జరిగిపోతున్నట్టుగా. మరి 5 సంవత్సరాలు గుడుల మీద దాడులు జరిగితే, విపరీతమైన మనుషుల మీద దాడులు జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు జరుగుతుంటే మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? వాళ్ళంటే భయమా, భక్త్యా? చిరంజీవి గారు అంటే ఏదో క్యాజువల్గా ఏం అనలే అనే ఇదా? కానీ వాళ్ళ అభిమానులు చూస్తూ ఊరుకోరు కదా. కాబట్టి మీ ఎదుగుదల కోసం, మీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం అటువంటి వ్యక్తులతో మాట్లాడితే మీడియా చూపిస్తుందనే అత్యాశతో చేస్తున్నారు తప్పితే, ఆయన చెప్పింది చాలా స్ట్రైట్గా చెప్పకనే చెప్పాడు. కాబట్టి నా జోలికి వస్తే మీరే పోతారు తప్పితే నాకేం కాదన్నాడు. కాబట్టి ఆలోచించుకోవాలా. ఎప్పుడు ఇండస్ట్రీ బాగోగులు చూసుకునే వ్యక్తి, ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బంది పడినా చెలించిపోయే వ్యక్తి, రక్తదానం ద్వారా లక్షలాది మందిని కాపాడే వ్యక్తి, నేత్రదానం ద్వారా కంటి చూపుని ప్రసాదించే వ్యక్తి, ఈ అన్నిటితో పాటు రెమిడీసివిర్ ఇంజక్షన్లు ఏమిటి, ప్లేట్లెట్స్ తగ్గితే చనిపోయే పరిస్థితి నుంచి కూడా కాపాడి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీరు మనుషులా లేకపోతే ఏంటి అనేది ఆలోచించుకోవాలి చాలామంది చెప్తున్న మాట. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించిన వ్యక్తి, చెడు చెవులో చెప్పాలి, మంచి 10 మందికి చెప్పాలని చెప్పే వ్యక్తి. మరి ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నా ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా మెగా ఫ్యామిలీ మొన్న వరదలు వచ్చినప్పుడు ఉభయ రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చారు. అది రామ్ చరణ్ గారు కావచ్చు, అటు ఉపాసన గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఈ దయార్థ హృదయం వీళ్ళందరికీ ఎందుకు ఉంటుందా? కాబట్టి ప్రతిదానికి ఏదో చిరంజీవి గారిని పిలిస్తే ఏమంటే ఏమనలేదులే, మనం మీడియాలో చూపించదనే ఆశ, వీళ్ళ ఆశలు అడియాశలే కావచ్చు. కాబట్టి ఏదైనా చిరంజీవి గారు మీ జోలికి ఎవరొచ్చినా మనం చూసాం చాలా ఎగ్జాంపుల్స్, వాళ్ళే పతనం అయిపోతారు తప్పితే, వాళ్ళే ఇబ్బంది పడతారు తప్పితే మీకేమీ కాదు. మీరు అంజనీ పుత్రుడు,
ఎవరిని నొప్పించిన వ్యక్తి, కష్టాలతో ఎదిగిన వ్యక్తి, ఒళ్ళంతా గుల్ల చేసుకొని ఈ రోజు రావడానికి 4.5 దశాబ్దాలు పట్టింది. రేపు ఆగస్టు 22న మళ్ళీ 7 పదుల వయసు పూర్తి చేసుకుని 71 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నారు. కానీ ఎవరిని ఒక మాట అన్న వ్యక్తి. కాబట్టి మీ సక్సెస్ కారణం ఏంటే, సక్సెస్ చిన్నామంటే చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారితో ఒక ఫోటో దిగితే చాలంటారు. ఇంట్లో చిన్నపిల్లలప్పుడు కూడా మా తల్లిదండ్రులు కూడా ఏదైనా డ్యాన్స్ లాగా చేస్తున్నా, నువ్వేమో చిరంజీవి అనుకుంటున్నావా అని. ఇది ప్రతి ఇంట్లో మీరు పార్ట్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఏ విధంగానో చిరంజీవి గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ ఎవరిని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనులు, మీకున్న దైవబలం, మీ జోలికి ఎవరొచ్చినా ఆ దైవబలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ ఆంజనేయపుత్రుడు ఆంజనేయ స్వామి మీ విలవేల్పు మిమ్మల్ని కాపాడుతుంటుంది. కాబట్టి మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో వాళ్ళే ఇబ్బంది పడతారు, అధపాతాళానికి వెళ్ళిపోతారు. చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగేది కాదు. ఇక్కడ అన్న, అక్కడ తమ్ముడు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కావచ్చు, ఇటు సినిమా కావచ్చు, ఏలుతున్నారు. అది పాపం కొద్దిగా బాధ ఉంటుంది కొంతమందికి. మరి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఆ బాధని ఏదో ఒక వేదిక మీద ఎల్లకక్కాలనే ఆ ఆలోచన ఉంటుంది తప్పితే, ఎల్లకక్కినంత మాత్రాన మీకు పోయేదేమో లేదు. మీ యొక్క మెగా ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు వచ్చారు, అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి ఒక మేలు శిఖరం. ఆయన జోలికి ఎవరొచ్చినా వాళ్ళ చేతిలో వాళ్ళ సెల్ఫ్ గోల్ పడినట్టే మనం చూడాలి. ఆ రోజు చలనచిత్ర పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తల్లిలాంటి పాత్రలో ఉన్నారని చెప్పి 2 చేతులు జోడించి అడిగాడు. ఆయనకి అడగాల్సిన అవసరం లే. కానీ ఏమైంది, ఆ తర్వాత ఆ ప్రభుత్వమే పడిపోయేటట్టు చేశాడు వాళ్ళ తమ్ముడు. కాబట్టి వీళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ఇండస్ట్రీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు. కాబట్టి రాజకీయాలు, విమర్శలు ఆయన్ని మానుకోవాలా. కేంద్ర మంత్రిగా చేశారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. నిన్నగాక మొన్న మోదీ గారు కూడా సంక్రాంతి వేడుకల్లో ఆయన కిషన్ రెడ్డి ద్వారా పిలిపించారంటే, ఆయన భుజం మీద చేయేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడంటే మరి దాన్ని బట్టి ఏం ఆలోచించుకోవాలా. అంతర్జాతీయ ఫిలిం వేదిక భారతదేశం కావాలని చెప్పేసి వేవ్స్ అనే ఆర్గనైజేషన్ని సౌత్ ఇండియా నుంచి చిరంజీవి గారిని పిలిచారంటే మోదీ గారు మరి ఏమనుకోవాలా. ఇకపోతే ప్రమాణ స్వీకారం ఈ కూటమి జరిగినప్పుడు అంతమంది స్టేజ్ మీద గవర్నర్లు, మాజీ ఉపరాష్ట్రపతులు, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా అన్నయ్య వచ్చాడనగానే మనమే వెళ్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేపట్టుకొని తీసుకెళ్ళి ఇద్దరి అన్నదమ్ముల్ని చేతులెత్తి చూపించింది మీకు కనపట్టలేదా మీ కళ్ళకి? అంటే భవిష్యత్తు నిర్ణయించేది వీళ్ళే అని ఆలోచన అని అర్థం. ఈ దేశ ప్రధాని, ప్రపంచ దేశాలు మనలో పొందే ఈ దేశ ప్రధాని మోదీనే ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చిరంజీవి గారు భుజం మీద చేసి దగ్గరకు తీసుకొని ఆ 2 చేతులు ఎత్తాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎక్కడైనా మారండి, మీ విమర్శ సద్విమర్శ చేయండి, తప్పులేదు. కాబట్టి ప్రతిదానికి వ్యక్తిగత విమర్శలు చేసి మనుషుల్ని గాయపరిచి కించపరిచినట్టు వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళి వ్యక్తిగతనం చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోండి.